వీడియోలో వెరైటీస్ ఆఫ్ లాజిక్ చూద్దాం. ఓ 10 టైప్స్ ఉన్నాయి. ఆల్ ఇంత ముందు వీడియోలో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ చూసినాం, రిప్రజెంటింగ్ ఆఫ్ ఎ నాలెడ్జ్ ఇన్ లాజిక్. సేమ్ దాని సిమిలర్గానే ఉంటుంది ఈ టాపిక్ కూడా. వెరైటీస్ ఆఫ్ లాజిక్ కొంచెం ఎక్స్టెండ్ ఉంటుంది కొన్ని అంటే. ఓకేనా? వెరైటీస్ ఆఫ్ లాజిక్ ఫస్ట్ వచ్చే ప్రొపోర్షనల్ లాజిక్. ఇది ఫ్యాక్ట్స్ని డిస్క్రైబ్ చేస్తుంది ప్రొపోర్షనల్ లాజిక్. దీంట్లో ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి. ఇది అండ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తారు, ఆర్ని ఇట్లా, నాట్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు, ఇంప్లాయిస్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? ఇలా 2 ఉంటే పీ, క్యూ, ఆర్ అలా లెటర్స్ వాడతాం మనము. ఇప్పుడు సపోజ్ పీ అనేది ఇట్ ఈస్ రైనింగ్ అని అనుకో, పీ అనేది ఇట్ ఈస్ రైనింగ్ అనుకున్నాం. క్యూ అనేది గ్రౌండ్ విల్ రెయిన్ అయినప్పుడు ఎట్లయినా గ్రౌండ్ అనేది వెట్ అవుతుంది కదా. సో దాన్ని ఎట్లా? సో పీ అనేది ఇట్ ఈస్ రైనింగ్, రెయిన్ పడ్డప్పుడు గ్రౌండ్ అనేది వెట్ అవుతుంది. క్యూ ఇట్లా రాస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం ప్రొపోర్షనల్ లాజిక్ని. ఇది సింపుల్ రూల్ బేస్డ్ సిస్టమ్స్లో వాడతాం, డిజిటల్ సర్క్యూట్స్లో కూడా వాడతాం. కానీ దీనికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే కెనాట్ ఎక్స్ప్రెస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు సోక్రటీస్ ఈస్ ఎ మ్యాన్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్రొపోర్షనల్ లాజిక్. ఇది దీని యొక్క లిమిటేషన్. ఇంకా ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనొచ్చు, లేకపోతే ప్రిడికేట్ లాజిక్ అనొచ్చు. సెకండ్ది దీనిలో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే కాన్స్టెంట్స్, ప్రిడికేట్స్, ఫంక్షన్స్, క్వాలిఫైయర్స్ ఉంటాయి. 2 క్వాలిఫైయర్స్ ఉంటాయి. ఒకటి ఇది ఇది ఫర్ ఆల్, ఇది డేర్ ఎగ్జిస్ట్. ఓకేనా? ఇది ఫర్ ఆల్ 2 క్వాలిఫైయర్స్ ఉంటాయి. ఇది డేర్ ఎగ్జిస్ట్. ఓకేనా? ఇలా వచ్చే ఎలిమెంట్స్ కాన్స్టెంట్స్. ఇప్పుడు సోక్రటీస్ అనేది ఒక కాన్స్టెంట్. అట్లా ప్రిడికేట్స్ అనేది మ్యాన్ బ్రాకెట్లో సోక్రటీస్, ఇది ప్రిడికేట్ అయిపోతుంది. మ్యాన్ ఈజ్ ఏ సోక్రటీస్, ఇస్ ఏ ప్రిడికేట్స్ అనమాట. ఇవి మ్యాన్, సోక్రటీస్ ఇవన్నీ ప్రిడికేట్స్ కింద కలిసి. ఫంక్షన్స్ అనేది ఫాదర్ ఆఫ్ ఎక్స్, ఇట్స్ అన్ ఫంక్షన్ అనమాట. క్వాలిఫైయర్స్ 2 ఫర్ ఆల్, ఇది డేర్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది ఎక్కడ ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో వాడదాం, అలానే సిమాంటిక్ రీజనింగ్లో వాడుతుంది. ఇది మోర్ ఎక్స్పెన్సివ్. ఇది ప్రొపోర్షనల్ లాజిక్ కానీ ఇంకా మంచిగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట దేన్నన్నా నాలెడ్జ్ని. దీనికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే కంప్యూటేషనల్గా కొంచెం కంప్యూట్ చేయడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఇది చూడు, ఇది ఏంటి? దీని అర్థం ఏమని చెప్పిన? ఫర్ ఆల్ మెన్, ఎక్స్ అంటే మెన్ అనమాట, ఆర్ మోటల్, ఆల్ మెన్ ఆర్ మోటల్ ఇట్లా రిప్రజెంట్ చేస్తారు ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని. నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ లాజిక్. ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఫస్ట్ ఆర్డర్ లాజిక్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఏం చేస్తుంది? క్వాలిఫికేషన్ అలో చేస్తుంది. ఏదైతే ప్రిడికేట్స్ ఫంక్షన్స్ ఉంటాయో దానిపైన క్వాలిఫికేషన్స్ని క్వాంటిఫికేషన్ అలో చేస్తుంది అనమాట ఫస్ట్ హయ్యర్ ఆర్డర్ లాజిక్. దీని ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇది చూడు, దేర్ ఎగ్జిస్ట్ పీ ఫర్ ఆల్ ఎక్స్ హ్యూమన్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ అట్లా అనమాట. ఇది ఫార్మల్ వెరిఫికేషన్స్లో, థీరమ్ ప్రూవింగ్లో పనికొస్తుంది. కానీ ఇది వెరీ ఎక్స్పెన్సివ్ బట్ లెస్ లెస్ డిసైడబుల్, కానీ మంచి ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇంకా మోడల్ లాజిక్లో 2 ఉంటాయి. స్క్వేర్ ఒకటి ఉంటుంది, రాంబస్ ఒకటి ఉంటుంది. స్క్వేర్ అంటే నెసెసిటీ అనమాట, పక్క. ఒక రాంబస్ యూజ్ చేసినాక పాసిబిలిటీ అనమాట. ఓకే, 2 మోడల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు స్క్వేర్ పెట్టి పీ పెట్టినాకో దాన్ని నెసెసరీ పీ అంటారు. రాంబస్ పెట్టి పీ పెట్టినాకో పాసిబిలిటీ పీ అంటారు. ఇది ఎక్కడెక్కడ వాడతారు? టెంపరరీ రీజనింగ్లో, బిలీఫ్ సిస్టమ్స్లో, సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో వాడతారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది చూపిస్తావు. ఇది చూడు, రాంబస్ అంటే ఏం చెప్పిన? పాసిబిలిటీ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఐ విల్ విన్ ద లాటరీ విన్ అయ్యే పాసిబిలిటీ ఉంది, అందుకని దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. రాంబస్ పెట్టి విన్ ఐ లాటరీ అని పెట్టినాం, అట్లా రిప్రజెంట్ చేస్తారు అనమాట మోడల్ లాజిక్. ఇక టెంపరల్ లాజిక్ అనేది టైం బేస్డ్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి టెంపరల్ లాజిక్ అనేది వాడతాం మనం. ఓకే, దీనిలో ఉన్న ఆపరేషన్స్ చూడండి. జీ అని ఉన్నాకో గ్లోబల్లీ అనమాట ఆల్వేస్. ఎఫ్ ఉన్నాకో ఈవెన్చువల్లీ. తర్వాత ఎక్స్ అంటే నెక్స్ట్. ఇంకా పీ యూనియన్ క్యూ అంటే పీ అంటిల్ క్యూ అనమాట. ఇది ఎక్కడెక్కడ వాడతారు? ఎక్కడెక్కడ వాడతారంటే మోడల్ చెక్కింగ్లో, ఇంకా రోబోటిక్స్లో, వెరిఫికేషన్ ఆఫ్ టైమర్ సిస్టమ్స్లో వాడతారు. ఓకే, హయ్యర్ ఆర్డర్ లాజిక్ చెప్పినాం, మోడల్ లాజిక్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు టెంపరల్ లాజిక్ కూడా మాట్లాడుతున్నాం. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి కనిపించకపోతే ఇప్పటిదాకా. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ లాజిక్ వచ్చేస్తుంది. డిస్క్రిప్షన్ లాజిక్ అనేది కోర్ అనమాట, కోర్ ఆఫ్ సిమెటిక్ వెబ్. ఇది డిస్క్రైబ్స్ ఏం చేస్తుంది? క్లాసెస్ని, ప్రాపర్టీస్ని, ఇన్స్టెన్స్ని. క్లాసెస్ అంటే కాన్సెప్ట్స్, ప్రాపర్టీస్ అంటే రూల్స్, ఇన్స్టెన్సెస్ అంటే ఇండివిజువల్స్. అన్నిటిని డిస్క్రైబ్స్ చేస్తుంది.
ఇప్పుడు క్లాసెస్ కాన్సెప్ట్స్ అంటే స్టూడెంట్, రోల్స్ అంటే యాజ్ కోర్సు, ఇండివిజువల్స్ అంటే లైక్ జాను, రాము, మను అట్లా. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ అని పెట్టేసి పర్సన్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ పర్సన్స్, ఆల్ పర్సన్స్ ఆర్ స్టూడెంట్స్, అట్లా వస్తుంది అనమాట. ఏంటిది ఇది డిస్క్రిప్టివ్ లాజిక్. ఇక్కడ రాసిన నేను ఆల్ స్టూడెంట్స్ ఆర్ పర్సన్, దీని అర్థం ఏంటి, ఆల్ స్టూడెంట్స్ ఆర్ పర్సన్స్ అట్లా వస్తుంది. ఇంకా ఇది ఎక్కడెక్కడ వాడతారు, ఒంటాలజిస్ట్లో, నాలెడ్జ్ గ్రాఫ్స్లో, రీజనింగ్ ఇంజన్స్లో వాడతారు. ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట రీజనింగ్కి. ఇది ఏ అప్లికేషన్స్లో చాలా వాడతారు. నెక్స్ట్ వచ్చి డిఫాల్ట్ అండ్ నాన్ మొనటిక్ లాజిక్, బాగుంటుంది చూడండి. మొనటిక్ లాజిక్ అంటే కొత్త నాలెడ్జ్ వచ్చినాం అనుకో, కొత్త నాలెడ్జ్ వచ్చినా కూడా దాని ముందు నమ్మింది అంటే ఉంటుంది అనమాట, అది అప్డేట్ కాదు. ఇప్పుడు సపోజ్ ఆల్ బర్డ్స్ ఆర్ కెన్ ఫ్లై అని అనుకుంది, తర్వాత పింగ్విన్ ఈజ్ ఎ బర్డ్, పింగ్విన్ ఫ్లై చేయలేదు, అయినప్పటికీ అది ఏదైతే అది అనుకున్నో అది చేంజ్ కాదనమాట, దాని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ కాదు, అప్డేట్ కాదనమాట, కొత్త నాలెడ్జ్ వచ్చినా కూడా. దాన్ని మోనోటిక్ లాజిక్ అంటారు. దీన్ని స్టాటిక్ కూడా అనొచ్చు, అందుకే దీన్ని స్టాటిక్. నాన్ మొనోటిక్ అనేవాడికి ఇప్పుడు ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై అని ఉంది, దానికి కొన్ని దానికి వచ్చినాయి పింగ్విన్ కెనాట్ ఫ్లై, అప్పుడు అప్డేట్ అవుతుంది, అప్పుడు ఏమైనా అర్థమవుతుంది, ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై ఎక్సెప్ట్ పింగ్విన్ అనేసి అట్లా వస్తుంది, ఇట్లా అప్డేట్ అవుతుంది. అట్లా కొత్త నాలెడ్జ్ వచ్చినప్పుడు దాని ఉన్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది అనుకో, దాన్ని నాన్ మొనోటిక్ లాజిక్ అంటారు. అప్డేట్ కాకుండా సేమ్ అదే ఉన్నాకో దాన్ని మొనోటిక్ లాజిక్ అంటారు. ఇది ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో, హ్యూమన్ లైక్ రీజనింగ్లో వాడతారు మొనోటిక్ అండ్ నాన్ మొనోటిక్ లాజిక్. ఇది డైనమిక్, అందుకే అప్డేట్ అవుతుంది కాబట్టి, చేంజ్ అవుతుంది కాబట్టి. ఇది కానీ చేంజ్ కాదు మొనోటిక్ లాజిక్. ఇక ఫజీ లాజిక్ అనేది ఇది ప్రాబిలిటీ, పార్షియల్ ట్రూత్, అన్సర్టనిటీని దాన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఫజీ లాజిక్ వాడతాం. ఈ ట్రూత్ వాల్యూస్ ఎక్కడ నుంచి అంటే 0 to 1 మిడిల్లోనే మిడిల్లో ఆ వాల్యూస్ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ టెంపరేచర్ ఈజ్ హాట్ అనుకో, మేబీ 0.7 ట్రూ అట్లా అనమాట. అంటే టెంపరేచర్ ఇట్లా ఈ రేషియోలో చూపిస్తుంది అనమాట, 0 to 1 రేషియోలో ఎంతవరకు ట్రూ, ఎంత పార్షియల్లీ ట్రూ, 0.6% ట్రూ అట్లా చూపిస్తుంది. దాన్ని ఫజీ లాజిక్ అంటారు. ఇది పార్షియల్ ట్రూ అన్సర్టనిటీని రిప్రజెంట్ చేస్తాం. ఇది కంట్రోల్ సిస్టమ్స్లో, ఎన్ఎల్పిలో, రోబోటిక్స్లో వాడతారు. ఇక ప్రాబబిలిస్టిక్ లాజిక్ వచ్చేసరికి ఇది కంబైన్స్ లాజిక్ విత్ ప్రాబిలిటీ, ఏదైతే లాజిక్ ఉందో దాన్ని ప్రాబిలిటీని కంబైన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఫీవర్తో పాటు ఫ్లూ వచ్చింది, ఫీవర్, సో 0. దీని అర్థం ఏంటిది, ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫీవర్ గివెన్ దట్ ద పర్సన్ హ్యాస్ అండ్ ఫ్లూ ఈజ్ 0.9. వాడికి ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే వాడికి ఫ్లూ వచ్చింది ఎంత, 0.9. అట్లా ఎయిట్ లాజిక్ ఉందో దాని ప్రాబిలిటీని కంబైన్ చేస్తే అది ప్రాబిలిటిక్ లాజిక్ అవుతుంది. ఇది బైన్స్ నెట్వర్క్స్లో, డిసిషన్ మేకింగ్ అండర్ అన్సర్టనిటీలో వాడతారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఎపిస్టోమిక్ లాజిక్. ఇది మోడల్స్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఆఫ్ ఏజెంట్ అనమాట. ఏజెంట్స్, రోబోటిక్ ఏజెంట్స్ ఉంటాయి కదా, ఒక ఏజెంట్ ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ పైన యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్ నుంచి చేసి దానికి ఫీడ్బ్యాక్ వస్తుంది ఎన్విరాన్మెంట్ నుంచి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే మంచిగా అదే చేస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినాక నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ మంచిగా యాక్షన్ చేస్తుంది. సో అట్లా ఏజెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని ఎట్లా రిప్రజెంట్ అంటే కే డాష్ పెట్టేసి ఏపీ అని, సో ఏజెంట్ ఏ నోస్ పి అట్లా అనమాట. మల్టీ ఏజెంట్ సిస్టమ్స్లో, గేమ్ థియరీలో ఏఐ ప్లానింగ్లో వాడతారు అనమాట ఎపిటోమిక్ లాజిక్. మోడల్స్ నాలెడ్జ్ని, ఇప్పుడు ప్రతి మోడల్స్ ఉంటాయి ఇప్పుడు ఏజెంట్ సిస్టమ్స్లో, ఆ బిలీఫ్ సిస్టమ్స్ని రిప్రజెంట్ చేయడానికి, దానికి అర్థమయ్యేటట్లు కోడ్ చేయడానికి అట్లా. ఇది అంతే.